ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఏజెంట్స్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒక్కటైనాయి. కిషన్ రెడ్డి ప్రజలు చైతన్యం కాకపోతే మళ్ళీ రజాకార్ల కాలం వస్తుంది, మోదీ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని వ్యాఖ్య. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి మిగిలిన 2 పార్టీలు ఏజెంట్గా పనిచేస్తున్నాయన్నారు. బీజేపీ బరాబర్ రజాకార్ల వ్యతిరేక పార్టీ అని చెప్పారు. నేనేమంటా ఉన్నానంటే ఇప్పుడు సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ అభ్యర్థిని నిలబెట్టలేదు, ఇది వాస్తవం. సో వాళ్ళు నిలబెట్టకపోవడం ద్వారా ఇది ఎంఐఎం పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ 2 పార్టీలు కూడా ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నాయి అనేది కిషన్ రెడ్డి యొక్క వాదన. ఇక ఈయనకు కిషన్ రెడ్డి ఇట్లా మాట్లాడితే ఈయనకు కౌంటర్గా కిషన్ రెడ్డివి దిగజారుడు మాటలు, ఎమ్మెల్సీ ఎన్నికలతో రజాకార్ల రాజ్యం ఎట్లొస్తుంది? మహేష్ గౌడ్ పొద్దున లేస్తే ఓవైసీ జపం తప్ప ఆయనకేం చేత కాదు, సంఖ్యాబలం లేకే మేము పోటీ చేయట్లే, రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా ఏం చేశారో చెప్పాలని సవాల్. ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా మారిందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిస్తే రజాకార్ల రాజ్యం ఎట్లా వస్తుందో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో మహేష్ గౌడ్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే ప్రధానంగా మరి రజాకార్ల రాజ్యం ఎట్లొస్తుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అనేది ఆయన యొక్క క్వశ్చన్ చూసుకోవచ్చు. తమకు సంఖ్యాబలం లేకే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. గత జన్మలో కిషన్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీ అన్నదమ్ములు అనుకుంటా, పొద్దున లేస్తే ఓవైసీ జపం చేయడం కిషన్ రెడ్డికి అలవాటుగా మారింది. బీజేపీ నేతలకు మతం తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పే దమ్ముందా అని సవాల్ విసిరారు. అసలు ఆయన కిషన్ రెడ్డి కాదని కిస్మత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ మద్దతుతో గెలవడం కిషన్ రెడ్డికి అలవాటేనని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనుకోవడం పగటి కలే అని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి తీసుకువచ్చే నిధుల సంగతి దేవుడెరుగు. కిషన్ రెడ్డి కనీసం ఒక్కసారైనా ప్రధానిని కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి అన్ని పార్టీల ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లి మోదీని కల్పించి నిధులు అడిగి సాహసం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా 15 నెలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చిన నిధులు ఎన్నో చెప్పాలని కోరారు. సన్నబియ్యం లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు అమలు చేస్తుంటే ప్రభుత్వానికి కిషన్ రెడ్డి అడుగడుగును అడ్డుపడుతున్నారని, సన్నబియ్యం పంపిణీపై రాద్ధాంతం చేసే బదులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాన్ని అమలు చేసి రేషన్ షాపుల్లో మోదీ ఫోటో పెట్టుకోవాలని సూచించారు. కులం మతం పేరు చెప్పి ఇంకెన్నాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తారని ప్రశ్నించారు. బలం లేకున్నా ఎందుకు పోటీ చేస్తున్నారు? హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు ఉంటుందనే ఆశతో ఎవరి ఓట్లు వస్తున్నాయనే నమ్మకంతో బరిలో నిలిచారని బీజేపీని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్తో రహస్య ఒప్పందం నిజం కాదా? సంఖ్యాబలం లేని మీరు ఎవరి ప్రేమతో ఇంకెవరి అండదండలు చూసుకొని పోటీ చేస్తున్నారని బీజేపీని నిలదీశారు. రాజకీయ అవసరాలను బట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో మజ్లిస్కు మద్దతు గురించి ఆలోచిస్తామని అలాని తాము మజ్లిస్కు లొంగిపోతామనుకోవడం పొరపాటని అన్నారు. సబర్మతి నది గురించి మాట్లాడే బీజేపీ నేతలు మూసీ సుందరీకరణ ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. మెట్రో రైలు విస్తరణ, విభజన హామీలు బీజేపీకి పట్టవని ఆరోపించారు. కంచగచ్చిబౌలి భూముల్లో పారిశ్రామిక అభివృద్ధి జరిగితే యువతకు వేల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సింది పోయి స్వార్థం కోసం విమర్శలు చేయడం సరికాదన్నారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నాకు బీజేపీలోని బీసీ నేతలు ఎందుకు హాజరు కాలేదని అడిగారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగానైనా ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, ఎవరికైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. పలానా వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి అనలేదని, ఆయన రాజకీయ సమతుల్యం ఉండాలని కోరుకునే వ్యక్తి అని ఆయన పేర్కొనడం జరిగింది. వీటన్నిటి కూడా నిన్న సమాధానాలు కూడా చెప్పేటువంటి, ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఒక పక్కన ప్రతిపక్ష నేతలకు కౌంటర్ ఇస్తూనే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్. కానీ దీంట్లో ఒక విషయం చెప్పాలి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగానైనా ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఒక మాట అన్నావు, మంచి మాట. మరి ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ పార్టీని ఉద్దేశిస్తూ అన్నాడు, మరో పక్కన మీ పార్టీలో సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డిని ఉద్దేశిస్తూ అన్నాడు. మరి ఇట్లా అన్న తర్వాత కూడా చర్యలకు తీసుకోకపోతే ఎందుకు అంటే భయమా? సో ఏదేమైనప్పుడు కూడా అందరికి ఒకటే రకంగా ఉండాలి. నోటీసులు ఇవ్వడమో, లేకపోతే చర్యలు తీసుకోవాలనో, లేకపోతే ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలనో, కనీసం ఒక్కసారి కూడా నోటీస్ ఇవ్వవైతివి, ఎందుకు అన్నవని కూడా అడగవైతివి.
సో ఎందుకంటే వాళ్ళ పెత్తనం నల్గొండ జిల్లాలో రెడ్డిల పెత్తనం ఎక్కువ ఉంటుంది, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఇంకా వేరే రకంగా ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఏమైనా మినహాయింపు ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో అనేది కూడా చూడాలి. ఇక రెండో విషయానికి వచ్చిన తర్వాత సో బలం లేకున్నా ఒక పక్కన బీజేపీ పోటీ చేస్తూ ఉన్నది, సరైనటువంటి బలం ఒక పక్కన బీఆర్ఎస్కు లేదు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. కాబట్టి వాళ్ళు పోటీ నుంచి దూరంగా ఉన్నారు. సంఖ్యాబలం లేకపోయినప్పుడు కూడా బీజేపీ పార్టీ బరిలో ఉన్నది. సో అది ఎవరి నుంచి ఓట్లు వస్తాయి, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓట్లు వేస్తారనేది పక్కన పెడితే సో పోటీలో అయితే ఉన్నది, అది గెలితే ఓడిపోతుంది అనేది తర్వాత. అయితే మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఒకటేనే, అది ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నాయి అనేది కిషన్ రెడ్డి యొక్క వాదన. దానికి నిన్న మరి మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఏ ఒక్క రోజు కూడా మోడీ దగ్గరికి తీసుకుపోయి రాష్ట్రానికి ఉన్నట్టు సంబంధించినటువంటి నేతలని మరి రాష్ట్ర అభివృద్ధికి నిధులు కావాలని చెప్పేసి అడిగినటువంటి అవకాశం లేదు. కానీ అనవసరమైనటువంటి విమర్శలు చేయడం తప్పించి ఇంకేం చేత కాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా నిన్న మహేష్ కుమార్ గౌడ్ అయితే నిన్న చేయడం జరిగింది.